నమస్కారం. రైతులకి కనీస మద్దతు ధర కల్పించాలని రైతు నేత దల్లేవాల్ జగ్బీర్ సింగ్ దల్లేవాల్ గారు పంజాబ్ రాష్ట్రంలోని కనౌరి సరిహద్దులో చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఈ రోజుకి 40వ రోజుకు చేరుకున్నది. మనకందరూ కూడా తెలుసు, ఆంధ్ర రాష్ట్ర భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం తెలుగు వాళ్లకు ఒక రాష్ట్రం ఉండాలని చెప్పి పొట్టి శ్రీరాములు గారు ప్రారంభించినటువంటి ఆమరణ నిరాహార దీక్షలు చివరికి ఆయన ప్రాణాలు హరించిన తర్వాతనే రాష్ట్రం ఏర్పడింది. ఒక సుదీర్ఘకాలం పాటు పొట్టి శ్రీరాములు గారు ఈ ఆమరణ నిరాహార దీక్షల్ని నిర్వహించారు. ఆ తరువాతి కాలంలో ఇంత సుదీర్ఘమైనటువంటి పద్ధతిలో నిర్వహించిన వాళ్ళు చాలా పరిమితమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు నవంబర్ 26వ తేదీ నుంచి కనౌరి సరిహద్దుల్లో జగ్బీర్ సింగ్ దల్లేవాల్ గారు ప్రారంభించినటువంటి నిరాహార దీక్ష ఈ రోజుకి 40వ రోజుకు చేరుకున్నది. ఆయన ముదుసలి వయసు రీత్యా కూడా చాలా పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రైతుల ప్రయోజనాల కంటే నా ప్రాణాలు గొప్పవేమి కావు, రైతుల సమస్య పరిష్కారం అయ్యేదాకా నేను ఈ నిరాహార దీక్షను విరమించేది లేదు అని చెప్పి విస్పష్టంగా ప్రకటించారు. ఆయన నిరాహార దీక్ష శిబిరం చుట్టూతా రైతులు వేల సంఖ్యలో గుమిగూడి ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఆయన నిన్న కూడా మాట్లాడుతూ, ఈరోజు ఉదయం కూడా మాట్లాడుతూ, రైతుల సమస్యలు పరిష్కరించబడేదాకా నేను విరమించే ప్రశ్నే లేదని చెప్పి చాలా సూటిగా చెప్పారు. సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు జోక్యం చేసుకొని రైతు సమస్యల పరిష్కారం చేయడంతో పాటు ఆయన ప్రాణాలను కాపాడండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. పంజాబ్ ప్రభుత్వం ఆయన నిరాహార దీక్షను మేము మాన్పించలేము, మా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేసింది. ఆయన నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంది. పెద్ద ఉద్రిక్తంగా ఈరోజు ఉత్తరాది రాష్ట్రాలన్నీ మారిపోయినటువంటి పరిస్థితి. ఆయన ఒకటే అంటున్నాడు, కనీసం కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి ఈ సమస్యను చర్చించినా నేను చికిత్స తీసుకోవడానికి సిద్ధమే అని చెప్పి ప్రకటించారు. 40 రోజుల పాటు కంటిన్యూగా ఆహారం లేకుండా ఉండడం అంటే ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితో మనకందరికీ తెలుసు. ఒక రైతు ప్రాణాలతో, ముఖ్యంగా రైతు నాయకుడిగా ఉన్నటువంటి ఆయన ప్రాణాలతో మోడీ ప్రభుత్వం ఈరోజు చెలగాటమాడుతూ ఉంది. అంత వయసులో ఉన్నటువంటి ఆయన పెద్ద మనిషి, ఒక సీనియర్ సిటిజన్. ఆయన ఈరోజు రైతాంగ ప్రయోజనాల కోసం ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటే కనీసం మాట్లాడడానికి కూడా సమయం లేదన్నట్టుగా 40 రోజులుగా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా పంజాబ్ ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి. ఆయన ప్రాణాలు పణంగా పెట్టే పరిస్థితి ఏర్పడింది, ఆయన ప్రాణాలకు ప్రమాదంగా ఉంది, మీరు తక్షణం జోక్యం చేసుకుని చర్చలు జరపండి అని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి విజ్ఞప్తి చేసినా ఈ రోజు దాకా అత్యంత కాఠిన్యమైనటువంటి మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం ఎంత దారుణమో మనందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన వ్యక్తిగత కారణాలతోనో లేదంటే సొంతంగా ఏదో ప్రయోజనం కోసం ప్రారంభించినటువంటి దీక్ష కాదు ఇది. రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది, వారిని కాపాడండి అని చెప్పి గత ఏడాది దాదాపు సంవత్సరంకు పైగా కరోనా తర్వాత, కరోనాకు పూర్వము, కరోనాలో కూడా చాలా పెద్ద ఎత్తున రైతాంగం పోరాడింది. ఢిల్లీ నగర వీధుల్ని దిగ్బంధనం చేసి ఈ పోరాటం కొనసాగింది. ఆ తర్వాత స్వయంగా మోడీ గారే క్షమాపణలు చెప్పి ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటామని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా వారి సమస్య పరిష్కారం కాలేదు. కనీస మద్దతు ధరకు అవసరమైనటువంటి పద్ధతులను ఏమాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, వాటిని అమలు చేయలేదు. అమలు చేయకపోగా క్షమించాలని ప్రకటించినటువంటి మోడీ గారు
తిరిగి దొడ్డిదారిలో తాను ఏవైతే ఆ రోజు అనుకున్నారో అదే పద్ధతుల్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రైతాంగం తిరగబడి మళ్ళీ పోరాటాలను ప్రారంభించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన రైతు నాయకుడు దల్లేవాల్ గారు తన ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు ఈ ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేసింది. రైతుల పరిస్థితి మీద అధ్యయనం చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఉన్నత స్థాయి కమిటీ ఒక నివేదికను కూడా ఇచ్చింది. ఆ నివేదికలో పేర్కొన్నది ఏమంటే, రైతులకి కనీస మద్దతు ధర కల్పించడం అనేది ఆవశ్యకమైంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, రాష్ట్రాలు కూడా దీంట్లో తగిన పాత్రని నిర్వహించాలి అని చెబుతూ ఈ కాలంలో 2 లక్షల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటారంటే దానికి కారణం మద్దతు ధర లేకపోవడమే అని చెప్పి సుప్రీంకోర్టు నియమించినటువంటి అత్యున్నత స్థాయి కమిటీ ప్రకటన చేసింది. ఈరోజు ఒక్కో రైతు కుటుంబానికి రోజుకు 27 రూపాయల కంటే ఆదాయం లేదు అని కూడా ప్రకటన చేసింది. రైతుల పరిస్థితే ఇలా ఉంటే వారిని నమ్ముకొని జీవించే కౌలుదారుల పరిస్థితి ఎలా ఉంటుంది, కౌలు రైతుల పరిస్థితి, వ్యవసాయ కూలీల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి కూడా వ్యాఖ్యానం చేసింది. సుప్రీంకోర్టు నియమించినటువంటి అత్యున్నత కమిటీనే ఈ రకమైనటువంటి ప్రకటన చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు లేదు. తమ ప్రాణాలకి తెగించి రైతులు ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నా స్పందించకపోవడం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైనా ఉందంటే అది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా చూపించవచ్చు. ఈ రకమైన అన్యాయమైన పరిస్థితిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రైతుల సమస్యల పరిష్కారం కావు, కార్మికుల సమస్యల పరిష్కారం కావు, దళితుల సమస్యలు, గిరిజనుల సమస్యలు, మహిళల సమస్యలు, వృద్ధుల సమస్యలు, ఈ దేశంలో ఉన్నటువంటి సాధారణ ప్రజల సమస్యలు ఏవీ పరిష్కారం కావు. కానీ అదానీలు, అంబానీలు అనుకున్నది అజేయంగా సాగుతూ ఉంటుంది. ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో, ఇంకా రకరకాల పేర్లతో అన్యాయమైనటువంటి పద్ధతులన్నీ ప్రవేశపెట్టి ప్రజల మధ్య చీలికలు పెట్టడానికి స్వయంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలే, బీజేపీ నాయకులే, ఆర్ఎస్ఎస్, విహెచ్పి లాంటి వాళ్ళే ఒక పెద్ద కార్యాచరణని ఈరోజు దేశంలో చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో వాటికన్నిటికీ భిన్నంగా ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం, రైతాంగ సమస్యల పరిష్కారమే మా ధ్యేయమని జరుగుతున్నటువంటి పోరాటాన్ని ఈ దేశంలో మరో స్వాతంత్ర పోరాటంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశభక్తియుతమైనటువంటి పోరాటానికి అన్ని వర్గాల ప్రజానీకం సంపూర్ణమైన మద్దతును తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దల్లేవాల్ ప్రాణాల రక్షణ కోసం, ఆయన కాపాడుకోవడం కోసం యావత్ దేశం ఆయన వెంట నిలబడాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.